T20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో రోహిత్ సేన వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచింది. 4వ మ్యాచ్ వర్షార్పణమైంది. అయితే టీమిండియా 3 మ్యాచ్ల్లో గెలిచినా ఒక్క ప్లేయర్ కూడా ఇంకా 100 పరుగుల మార్కును అందుకోలేదు. 3 మ్యాచ్ల పరుగులు కలిపినా 100 పరుగులను టచ్ చేయలేదు. ప్రస్తుత గణాంకాల ప్రకారం నెంబర్ 3 ప్లేయర్ రిషబ్ పంతే టాప్ లో ఉన్నాడు. రిషబ్ 3 ఇన్నింగ్స్ల్లో కలిపి 96 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 42 పరుగులు. రెండో స్థానం మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్దే. హిట్ మ్యాన్ 3 మ్యాచ్ల్లో కలిపి 68 పరుగులు చేశాడు. అందులో ఒక ఇన్నింగ్స్లో 52 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో నిలిచాడు. అమెరికాపై సరిగ్గా హాఫ్ సెంచరీ కొట్టిన స్కై మొత్తంగా 59 పరుగులు సాధించాడు. శివం దుబే 3 ఇన్నింగ్స్ల్లో 34 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అక్షర్ పటేల్ 5వ స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 20 పరుగులు సాధించాడు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ దగ్గరే ఉన్నారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 5 పరుగులే సాధించాడు. హార్దిక్ పాండ్యా 7 పరుగులకు పరిమితమయ్యాడు. స్పిన్ ఆల్రౌండర్ జడేజాకు ఒక మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది, కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. టోర్నీలో ఇప్పటి వరకు 5 భారత ఆటగాళ్లు మాత్రమే 2 అంకెల స్కోర్ను అందుకున్నారు. టీమిండియా నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ టాప్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 5.41. హర్షదీప్ 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు సాధించాడు. ఎకానమీ రేట్ 6.25. వరల్డ్ కప్ లో బూమ్రా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టీమిండియాకు ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 4.09. అక్షర్ పటేల్ 3 మ్యాచ్ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. జడేజా ఒక్క వికెట్ ను కూడా తీయలేదు. శివం దుబే సైతం ఆల్రౌండర్ రోల్ కు న్యాయం చేయలేదు. సూపర్ 8 దశ తర్వాత ఎవరు టాప్ లో నిలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా గ్రూప్ దశలో అలా నెట్టుకొచ్చిన సూపర్ 8 లెవెల్లో మాత్రం వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు.